ఇక ప్రొద్దుటూరులో జరిగే అరాచకాలు అవినీతిపై ప్రజలు విసుగుపోయారని ప్రొద్దుటూరు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నంద్యాల వరదరాజులరెడ్డి అన్నారు. ప్రజాగళం కార్యక్రమంలో భాగంగా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రొద్దుటూరు సభలో పాల్గొంటున్నారు. ఇక కూటమి విజయం తప్పనిసరి అంటూ ఆశాభావం వ్యక్తం చేశారు. చంద్రబాబు అధికారంలోకి రాగానే ప్రొద్దుటూరులో ప్రశాంతంగా వ్యాపారాలు చేసుకునే అవకాశం కల్పిస్తామంటున్న వరదరాజులరెడ్డితో మా కడప కరెస్పాండెంట్ సురేంద్ర ఫేస్ టు ఫేస్. ఎన్నికల సమయం మరింత దగ్గరైంది. కడప జిల్లా రాజకీయం మొత్తం ప్రొద్దుటూరులోనే జరుగుతోంది. సీఎం జగన్ కూడా మొదటి సభ ప్రొద్దుటూరులోనే ఏర్పాటు చేశారు. ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ప్రొద్దుటూరులోనే సభ ఏర్పాటు చేసి జనాన్ని ఉద్దేశించి మాట్లాడబోతున్నారు. దీనికి సంబంధించి ప్రొద్దుటూరు ఎమ్మెల్యే అభ్యర్థి నంద్యాల వరదరాజులరెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ముందనుకున్నట్టుగానే బీఆర్కే తరఫున మీకు శుభాకాంక్షలు. మరోసారి మీరే అభ్యర్థిత్వం ఖరారు చేసుకున్నారు. ఈ రోజు చంద్రబాబు నాయుడు వస్తున్నారు. ప్రొద్దుటూరుకు సంబంధించి ఆయనకి ఏమైనా విన్నవించబోతున్నారా? ఇప్పుడు నా అభ్యర్థిత్వాన్ని చంద్రబాబు నాయుడు గారు ఖరారు చేసినారు కాబట్టి నేను కావాలని అడిగినాను. ఆయన అంగీకరించి నా అభ్యర్థిత్వాన్ని అంగీకరించినారు కాబట్టి ప్రొద్దుటూరులో కొంత హత్యా రాజకీయాలు, భూదందాలు, క్రికెట్ బెట్టింగులు, దొంగ నోట్లు, పంచాయతీలు అన్ని లిస్టు రాసుకున్నాం. మన గౌరవ ప్రొద్దుటూరు రాసమల్లు శివప్రసాద్ రెడ్డి ఎమ్మెల్యే గారు ఏమేమి చేస్తున్నారో అవన్నీ కూడా లిస్టు రాసి ప్రజలకు వివరించడం జరిగింది. వివరిస్తా. చంద్రబాబు నాయుడు గారికి ప్రొద్దుటూరులో వ్యాపారస్తులకు కానీ అందరికీ సంపూర్ణమైన స్వేచ్ఛ, ఎవరి ఆంక్షలు ఉండవు. వారి వ్యాపారాలు వాళ్ళు చూసుకునేటట్టు ఆయనతో మాటిప్పిస్తాము. రెండోది అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చాలా కాలం నుంచి పెండింగ్ ఉంది, దానిని కూడా చెప్పిస్తాము. కుందు పెన్న వరద కాలువ అని కూడా కొంతవరకు మా చంద్రబాబు గారి టైంలో 2014 నుంచి 19 వరకు కొంత కంప్లీట్ అయ్యి ఈ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అని ఆపివేయడం జరిగింది. అట్లా ప్రొద్దుటూరులో కొన్ని కావాల్సినవన్నీ ఒక లిస్టు రాసుకున్నాం. దాని మీద ఆయనతో కూడా చెప్పిస్తే ప్రొద్దుటూరు అభివృద్ధికి సంపూర్ణమైన సహకారం అందిస్తానని ఆయనతో ఒక మాట తీసుకుని ప్రజలకందరితో చెప్పిస్తాం. ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాజమల్లు గారు టీడీపీలో ఇన్ని రోజులు కష్టపడినటువంటి వాళ్ళని కాకుండా ఏ కష్టం చేయకోకుండా టీడీపీ పార్టీకి మరోసారి టికెట్ తెచ్చుకున్నారు, గతిలేక టికెట్ ఇచ్చారని విమర్శలు చేస్తారు. దీని మీద ఏమంటారు? అతనికి తెలుగుదేశం పార్టీ మీద విమర్శ చేయడం అనవసరం. మా పార్టీ మా ఇష్టం. ఎవడు కోన్కిస్కా మా పార్టీ విషయాలు మాట్లాడడానికి అతను ఎవడు? నీది నువ్వు చూసుకో. మా పార్టీ విషయాలలో మా నాయకుడు ఉన్నాడు, మేము ఉన్నాం. ఆయన ఎవరికి చెప్తే వాళ్ళు ఉంటాం. మేమందరం ఎవరికి ఇచ్చినా కూడా కలిసి చేసుకుంటామని చెప్పినాం. నాకు ఇచ్చినాము, కలుసుకున్నాము. ఇప్పుడు ఆయన ఎవరు దీంట్లో కోపికాడా బద్దికాడా? అంటే ఇప్పుడు ఇన్ని రోజులు కష్టపడినటువంటి ఒక వ్యవహారం ఉంది. మీలో కూడా చాలా వరకు కొంతమంది నేతలు కలవడంలే. ఈ రోజు చంద్రబాబు సమక్షంలో అందరూ ఒకటే అవకాశం ఉందంటారా? అందరూ తప్పనిసరిగా ఒకటే. ప్రొద్దుటూరులో తెలుగుదేశం జెండాను ఎమ్మెల్యే అభ్యర్థిని గెలిపిస్తాం. ప్రొద్దుటూరులో తెలుగుదేశం పార్టీ జెండాను ఎగరేస్తాం. ఫైనల్ గా చంద్రబాబు సమక్షంలో అందరూ ఒకటవుతున్నారు. గతంలో మేము ఆల్రెడీ వరదరారెడ్డిని ఓడించాం, మరోసారి ఓడించబోతున్నాం అని రాజమౌళి చెప్తున్నారు. గెలుపుపై మీరు ఎలాంటి ధీమాతున్నారు? ఇప్పుడు గెలిపించడం, ఓడించడము ఆయన చేతిలో పని కాదు. ప్రజలు ఉన్నారు. అంతిమ నిర్ణేతలు ప్రజలు. ఓడించాలనే వాళ్ళే, గెలిపించాలనే వాళ్ళే. వాళ్ళని నమ్ముకొని ఉన్నాం మేము. నువ్వు డబ్బును నమ్ముకొని ఉండవు. డబ్బు గెలిపిస్తుందిలే, నేను 1000 కోట్ల రూపాయలు సంపాదించినాను, 1000 కోట్ల రూపాయలు నేను డబ్బులు ఖర్చు పెట్టి గెలుస్తానంటాడు. ప్రజలు తెలివైన వాళ్ళు. ఎవరు కావాలని కోరుకునే నిర్ణయాధికారం వాళ్ళకుంది. ఆ ప్రజలు ప్రొద్దుటూరులో గతం 5 సంవత్సరాల్లో జరిగిన పరిస్థితులన్నీ కూడా వారందరికీ, ప్రతి ఒక్కరికి తెలుసు. నువ్వు మళ్ళా ఒకసారి ఎమ్మెల్యే అయితే ఎక్కడ భూములు ఉండవు, ఇళ్లు ఉండవు అనే పరిస్థితుల్లో ఉన్నారు. కాబట్టి ప్రజలు తెలియవంతులు, ఆలోచించి వాళ్ళు ఓటేస్తారు. టీడీపీ అభ్యర్థి గెలుస్తారు. ఇది మొత్తంగా చూస్తే రాబోయే ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి గెలుపు తథ్యం. ప్రజలు మా వైపు ఉన్నారు. నువ్వు డబ్బు నమ్ముకున్నాం, మేము ప్రజలు నమ్ముకున్నాం. ఈ రోజు చంద్రబాబు ప్రజాగలం పేరుతో ప్రొద్దుటూరుకు వస్తా ఉన్నారు. ప్రొద్దుటూరుకు సంబంధించినటువంటి కొన్ని సమస్యలు, అందులో ప్రధానంగా డ్రైనేజ్ సమస్య గురించి కూడా అడుగుతాము. అలాగే ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి చేస్తున్నటువంటి ఆరోపణలకు కూడా సమాధానం ఇస్తారు చంద్రబాబు. ఇక్కడ ఉన్నటువంటి నేతలందరూ కూడా కలిసికట్టుగా పనిచేసి టీడీపీ విజయాన్ని కృషి చేస్తామని చెప్పి ప్రొద్దుటూరు టీడీపీ అభ్యర్థి నంద్యాల వరదరాడి చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ శ్రీనివాసులతో సురేంద్ర యాదవ్, బీఆర్కే న్యూస్, కడప.